21వ మనం చూస్తాం, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీదకు లేచు వారిని నేను, వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు, వారు నాకు శత్రువులుగా. దేవుడే నాకు ముఖ్యం. ఆయన ఎవడు ప్రేమిస్తాడో వారిని నేను ప్రేమిస్తా, ఆయన ఎవడు ద్వేషిస్తాడో వారిని నేను ద్వేషిస్తా. ఎంతగా ద్వేషిస్తానంటే వాడు నాకు శత్రువుగా. ఎందుకయ్యా అంత వాడిని శత్రువుగా భావిస్తున్నావు అంటే వేరే కారణమే లేదు సార్, నన్ను సృష్టించిన దేవుణ్ణి వాడు ద్వేషిస్తున్నాడు కాబట్టి వాడు నాకు ఎనిమి అంతే. వేరే కారణాలతో ఎవరిని మనం శత్రువులుగా భావించాం, వేరే కారణాలతో ఎవరి మీద మనం ద్వేషం పెట్టుకోకూడదు. అవన్నీ చెత్త కారణాలు, అవన్నీ కూడా పనికిరాని కారణాలు. ఎందుకురా వాడిని ద్వేషిస్తున్నావు అంటే అదండి ఇదండి ఇదండి ఇదని చెప్తాడు. అవి కారణాలేనా? న్యాయమైన కారణాలు ఏం కాదు, అవేం కాదు. లోపాలు బలహీనతలు అందరిలో ఉంటాయి. పెద్ద పరిశుద్ధుల్లాగా అంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి అందరి బ్రతుకులు కూడా తెలుసు. కొంతమంది బయటపడి దొరికిపోయి అవమానం అయిపోతారు కదా అని మనం అంటాం. రహస్య గదుల్లో నీ తలంపులను నువ్వేంటో దేవునికి తెలియదా? నీకు తెలియదా? అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడు నీలో యథార్థత ఎంతవరకు ఉందో చూస్తాడు ఆయన. దోషములు కనిపెట్టి చూస్తే మనం ఎవరు ఆయన ఎదుట. కొంతమంది ద్వేషిస్తుంటారు, ఏదో పెద్ద పరిశుద్ధులు అయినట్లు. ఎవరు లోపరహితులు ఎవరు లేరు. ఏ తప్పు చేయనివాడు, ఏ లోపము లేనివాడు ఎవరైనా ఉంటే అతని మనిషి అన్నమో, అతని దేవుడు అంటాం. కాబట్టి మనిషి అన్నవాడు లోపాలు బలహీనతలు ఉంటాయి. ఒకరిలో లోపాలు బలహీనత బట్టి మనం అతన్ని ద్వేషించడం అధర్మం, అది కుసంస్కారం, తప్పు. ఎవరిని మనం ద్వేషించకూడదు. వారి బలహీనతను బట్టి, వారి స్థితిగతులను బట్టి మనం ద్వేషించకూడదు. మనం ఒకరిని ద్వేషించాలంటే ఒక న్యాయమైన కారణం ఏంటంటే వాడు సృష్టికర్త అయిన దేవుణ్ణే బాధ పెడుతున్నాడు, దేవుణ్ణే ద్వేషిస్తున్నాడు, దేవునికి కోపం పుట్టిస్తున్నాడు. నాకు దేవుడి కంటే ముఖ్యం ఎవరు కాదు. ఆయన బాధ కలిగితే ఎవరైనా నాకు శత్రువే.